మామా మనం చేసే ప్రొఫెషన్ ఏంటి? దొంగతనం. మరి ఈ గెటప్లు ఏంటి? ఒరే మొన్న హైటెక్ సిటీ లో దొంగతనం చేసావా? దొరికిపోయావా? అవును. జూబ్లీస్ లో దొంగతనం చేసావా? అవును. దొరికిపోయావా? అవును. ఎందువల్ల? మన టైం బాగోలేకపోవడం వల్ల కాదు, మరి గెటప్ల వల్ల. ఓహో, ఎప్పుడు చూసిన దొంగలంటే ఆ పిచ్చి పిచ్చి చొక్కాయలు, ఆ గల్ల చొక్కాయలు, మీసాలు, ఇక్కడ పురుగులు ఇవన్నీ పెట్టుకుంటే అదే దొంగ. అందుకనే గెటప్లు మార్చారు. ఓహో, ఇప్పుడు మళ్ళీ ఎవడన్నా దొంగలు అనుకుంటాడా? నాకెందుకో గెటప్లు మార్చిన తర్వాత కూడా మనం దొంగలాగే ఉన్నామేమో అనిపిస్తుంది. అనిపిస్తుందా నీకు? అవును. ఇక తమ్ముడు ఇట్రా, మేము నీకు ఎలా కనిపిస్తున్నాం? మనుషుల్లాగా ఉన్నారు, ఏ కాదా? అలా కాదు తమ్ముడు, ఇప్పుడు మమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే దొంగల్లా ఏమన్నా అనిపిస్తున్నావు? ఎబ్బే లేదు సార్, జెంటిల్మెన్ గా కనపడుతున్నారు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇది ఉంచు. మావా, ఏం దయాగుణం మావా, అలా చెప్పాడో లేదు మనకి డబ్బులు ఇచ్చేసావు. దయాగుణం నా బొంద, ఆడి బ్యాగ్ లో డబ్బులే కొట్టేసి ఆడికి ఇచ్చా. అమ్మని అమ్మ, దొంగ అనిపించుకున్నావు. పద మావా, పెట్టె నిండా ఉండాలిలే, సలగుండాలిలే, నువ్వు నోరు మూసుకుని ఉండాలి. పద పద పద. అల్లుడు, ఇప్పుడు మనం దొంగతనం చేసే ఇల్లు ఇదే. తెలుసు, నీకెలా తెలిసినా? అందుకే కదా మనం ఇక్కడికి వచ్చింది. నువ్వు కనపడవు కానీ తెలివైనడు. సరే, మనం దొంగతనం చేయడానికి ఈ ఇల్లే నేను ఎందుకు ఎంచుకున్నాను తెలుసా? ఏముంది ఇందులో, డబ్బు ఎక్కువ ఉంటది, బంగారం ఎక్కువ ఉంటది. కాదా మరి, ఈ ఇంట్లో కుక్కలేదని. ఈ ఇంట్లో కుక్క లేదు, వీడికి బూతి లేదు. వినపడింది. వినపడినా చేసేది ఏం లేదు, టైం అవుతుంది. పదా జాగ్రత్త. అవును మావా, నాకు డౌట్, బతకడానికి ఎన్నో ప్రొఫెషన్స్ ఉండగా ఈ దొంగతనం ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నావు? వాల్మీకి ఒకప్పుడు దొంగ, తర్వాత గొప్పవాడయ్యాడు. అవును. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు దొంగ, తర్వాత దేవుడయ్యాడు. ఇలాంటివి చెప్తే తీసుకెళ్లి జైల్లో వేస్తారు. వెంటనే సీఎం అవుతా. అవును మావా, ఏం గొంతు నొప్పి వస్తుందా? రోజు ఎక్కడో నీ అరుపుకి యజమానులు వేస్తారు. పెట్టని ఇదిపోలు ఈరోజు. ఏంట్రా, ఎవరన్నా వచ్చారా? వాసన వచ్చింది. సారీరా, 2 రోజుల పడి నుంచి నేనే స్నానం చేయలేదు. నేను చెప్పేది నీ ఒంట్లో వాసన గురించి కాదు, ఒంటింట్లో వాసన గురించి. అయితే ఏంటి? భోంచేసి దొంగతనం చేద్దాం మావా. అబ్బా, మనం వచ్చిన దొంగతనానగా అత్తవారింటిగా? అది కాదు మావా, ఇన్ని రోజులు మనం దొంగతనం చేసి కడుపు నింపుకున్నాం. ఫస్ట్ టైం కడుపు నింపుకొని దొంగతనం చేద్దాం మావా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు దొంగతనం చేయాలంటే కాన్సన్ట్రేషన్ కావాలా, శక్తి కావాలా, కొద్దిగా తింటే వస్తుంది. సరేరా, నాకు ఆకలిస్తుంది. పద పద. మామా, ఏదైనా దొంగ సొమ్ము తింటే ఆ లక్ వేరే. మామా, ఆహా, చికెన్ బిర్యానీ, అయ్యో, మటన్ బిర్యానీ, చేపల పులుసు, సూపర్. ఏమీ లేవు, పప్పు, రసం, సాంబారు. మరి అదేంట్రా అంత బిళ్ళపిచ్చావు? సరదాగా చెప్పాను నీకు నోరు ఊరుద్దామని. ఏదేమైనా మావా, ఈ గొప్ప నీళ్ళల్లో రాత్రిపూట భోజనాలు ఎక్కువగా ఎందుకు మిగులుతాయి తెలుసా? ఎందుకు మిగులుతాయి? నా కొడుకులకు తింటే అరగదు కదా, అందుకే. బాగా చెప్పావు. సరే మావా, చాలా ఉక్కపోతగా ఉంది, కొంచెం ఫ్యాన్ వేసావనుకో చల్లగా ప్రశాంతంగా తినేయచ్చు. ఏంటన్నా, ఓ పని చేస్తాను రా, లైట్ వేసి ఏసీ వేసి విసిరి గారెట్టి ఇస్తాను, చంపుతాను కదా. నోరు మూసుకుని తిని పని చేసుకుని పోదాం కదా. అర్థమైందా? అయ్య బాబోయ్, ఒరే నా అరుపులకి ఇంట్లో లేచినట్టు ఉన్నారు. ఇప్పుడు ఎలాగా పని చేద్దామా? అరిచింది మనం కాదని చెప్పేద్దామా? చెప్పు తీసుకుంటాను కదా. ఎక్కడ దాకో ఏం చేస్తున్నావు? దాక్కున్నా.
ఎవరండి? ఎవరు అరిచారు? హలో హలో, ఎవరండి? ఎవరు అరిచారు? దొంగ ఏమండి మీరేంటి ఇక్కడ? మామ నువ్వు కొట్టిన దెబ్బకు దీనికి చిప్పు దెబ్బతినట్టుంది, అందుకే నువ్వు కూడా అనుకుంటుంది. ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఇంతకీ ఇతను ఎవడు? ఇతరా నా ఎఫ్ఆర్ఐ ఇవ్వండి ఫ్రెండ్. అవునా, సరే. ఇంతకీ మీ ఇద్దరు ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తున్నారు? అంటే బాగా ఆకలిగా ఉంటేనో తిందామని వచ్చాను. మరి ఏంటి లైట్స్ ఆఫ్ చేసుకొని దొంగల్లా తింటున్నారు? దొంగల ఏంటి, దొంగలనే తింటున్నావు ఏంటి? ఏం లేదే, ఆకలిగా ఉంది కదా, ఆ తొందరలో ఏం పట్టించుకోలే. సరే నేను వడ్డించినా? అక్కర్లేదు, ఆల్రెడీ తినేసా. సరే పదండి పడుకుందాం. పడుకుందామా? అలాగే పడుకుందాం. ఎక్కడికి? అదే పడుకుందాం అన్నా. వెళ్ళరా, అది ఎలాగో నిన్ను మొగుడు అనుకుంటుంది కాబట్టి బీరవ తలాలు అడిగాయి, దొంగతనం ఈజీ అయిపోద్ది. సూపర్ ఐడియా. ఏంటండి మన బీరు ఎక్కడుంది? కొత్తగా అడుగుతారు ఏంటండి? బెడ్రూమ్ లోనే కదా ఉండేది. అదే బీరువా తాళాలు అడగపోయి అలా అడిగా అన్నమాట. అదేంటి ఎప్పుడు మీ ప్యాంట్ జోబులోనే కదా పెట్టుకుంటారు? చూసారా మావిడికి ఎంత జ్ఞాపకశక్తి. అబ్బాయి ఏంటండి పరాయి అబ్బాయి ముందు నన్ను పొగుడుతున్నారు? పరాయివాడి ముందు పొగడం కాదే, పరాయివాడు పొగుడుతున్నాడు. ఏంటి? అబ్బాయి ఏం లేదే, బీరువా తాళాలు జేబులో పెట్టుకుంటే ఎక్కడో మిస్ అయిపోయాయి. ఇంకోటి నీ దగ్గర ఏమైనా ఉందేమో అని. ఉంది. అయితే వెళ్ళి తీసుకురా, చిన్న పని ఉంది. అలాగే తీసుకొస్తా. అల్లుడు, ఇప్పుడు తను బీరువా తాళాలు ఇవ్వగానే వెంటనే నేను నీకు ఇచ్చేస్తా, నువ్వు బీరువాని దోచేయి. నువ్వు వెళ్ళి దాంతో చేస్తావా? అలా కాదురా, మిగతావన్నీ నేను దోచేస్తా. ఓహో, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, ఈ విల్లానే కాదు జిల్లాని మొత్తం దోచేస్తా. ఇంకో విషయం. ఏమండి? కీస్. ఆవిడిస్తానని చెప్పింది కిస్సు కాదు, కీసు. ఏమండి ఇవాళ ఏంటో మర్చిపోయారా? ఏం మర్చిపోలేదు, నువ్వు లోపలికి వెళ్ళు, వీడిని బయటికి పంపించేసి 10 నిమిషాల్లో వచ్చేస్తా. ఓకే. మావా ఇవాళ ఏంటి? ఎవరికి తెలుసా? దాని లోపల పంపించారు కదా, చెప్పాను అంతే. ఓ అలానా, సూపర్. Thank you. నిన్ను కాదు, అది చాలా బాగుంది, సూపర్ అన్నాను. పద వచ్చిన పని చేద్దాం, దోచేద్దాం. అల్లుడు, సూపర్ ఇల్లు. అవును, మనకి జాక్ పాట్ తగిలింది. అందుకే చూసుకొని నడవాలి, లేదంటే ఏది పడితే తగులుతుంది. జాక్ పాట్ అంటే మనకి కావలసినంత డబ్బు దొరుకుతున్నట్టు. ఓహో అదా, సరే నిన్ను ఒక విషయం అడగనా? అడిగా. మావా ఇంతకీ తాజ్ మహల్ ఎక్కడుంది? ఎక్కడంటే ఆగ్రాలో ఉంది. కాదు, ఇక్కడుంది. అన్నట్టు అల్లుడు, ఈ బీరువాలు తెరవగానే అందులో సామాన్ ఎంత ఉంటే అంత, నీకు 50%, నాకు 50%. సూపర్. అదే క్యాష్ ఉందనుకో, నీకు 40%, నాకు 40%. అదేంటి మిగతా 20%? జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. గౌతమ్ సర్వీస్ ట్యాక్స్. ఇది మోసం. మోసం ఏంట్రా? దొంగతనం ప్లాన్ చేసింది నేను, కుక్కలని ఇల్లు చూసింది నేను, ఇదిగో దానికి మొగుడు యాక్ట్ చేసింది నేను. అందుకే 20% ఎక్స్ట్రా అంటావు. అవును. సరే, ఆ ఇచ్చే 40% అయినా కరెక్ట్ గా ఇవ్వు చాలు. నీ మీదొట్టు. సరే పదా. మావా ఏదేమైనా ఇంత పెద్దింట్లో దొంగతనం చేయాలంటే అదృష్టం ఉండాలి కదా. అరే నీ సిగ్గు శివడా, ఇంత పెద్ద ఇంట్లో దొంగతనం చేసి బయటపడటం కూడా అదృష్టం ఉండాలి. కానీ కరెక్టే చెప్పావు. మావా మూసావు అంటే అంత డబ్బు చూసిన తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి మావా. ఇదిగో ₹1 కూడా వదలాల్సిన పని లేదు, మొత్తం దోచేద్దాం. సూట్ కేసు ఎదురా అమ్మని అమ్మ కింద మర్చిపోయాను మావా. సరే నేను వెళ్ళి తీసుకొద్దాం. పద పద. మావా
ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయేంటి? అవునరా, ఎవరో వచ్చారు. ఈ టైంలో ఎవర్రా? ఎవరబ్బా? ఇదిగో నేనేం చేయలేదు, మొత్తం నువ్వే చేసావు. ఒరేయ్, నన్ను కంగారు పెట్టు కదా. ఓకే సరే, ముందైతే తలుపు తీసి చూద్దాం ఎవర్రా ఏంటి అని. దా, పద. అమ్మా. వసంత, ఎక్కడ సచ్చావే? దానికి కాదు మనకు అన్నట్టు